అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. రేపు మా హస్బెండ్ బర్త్డే, తన కోసం చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాను ఇంట్లో. సో ఇప్పుడైతే కొంచెం డెకరేషన్ స్టార్ట్ చేశాను. మా మిడ్జిని అయితే ట్యూషన్ పంపించిన, మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారనమాట. తను వచ్చేలోపించిన డెకరేషన్ అయితే ఫినిష్ చేసేస్తా. మాకు ఒక బెడ్రూమ్ ఖాళీగా ఉంటుంది, 2 బెడ్రూమ్స్ కాబట్టి ఒకటే యూజ్ చేసుకుంటాం, ఇంకోటి అయితే ఖాళీ. ఇది ఇంకో దీంట్లో అయితే ఇలా డెకరేషన్ స్టార్ట్ చేశారనమాట. అట్లా ఇలాంతా అనవసరమైన సామాన్లు ఉంటాయి కదా, ఎక్స్ట్రా సామాన్లు, బెడ్షీట్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టాను పాతవి. ఇక్కడ కొంచెం క్లియర్ చేసేసి అక్కడైతే బెడ్లు వేసి, అదైతే అట్ట బాక్స్ ఏసీకి వచ్చింది, దాన్ని అయితే అట్లా సెట్ చేసిన. కొంచెం డెకరేషన్ చేస్తాను, చూపిస్తాను. డెకరేషన్ అంతా అయిన తర్వాత వీడియో తీసుకుని డెకరేషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి డెకరేషన్ అంతా అయిన తర్వాత అయితే చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఓకేనా? పాపం వాడు నిద్రలో ఉన్నాడు. రండి. ఐస్ క్లోజ్, ఐస్ క్లోజ్, ఐస్ క్లోజ్. మిర్చి కమ్ ఫాస్ట్, మిర్చి కమ్ ఫాస్ట్, మిర్చి కమ్ ఫాస్ట్. దా సర్ప్రైజ్. ఎప్పుడు చేసినా చూడలే కదా విజయ్, చూసా ఎప్పుడు వేసినావు కదా? అప్పుడు చేసిన, సాయంత్రం వరుసకు ట్యూషన్ పోయినప్పుడు చేసిన. విజయ్ ఎట్లుంది? అవునా విజు ఎట్లుంది? హ్యాపీ? సూపర్ విజు, విజు హ్యాపీ బర్త్డే మిజు. చెప్పు పప్పకి, చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ మిజు, థ్యాంక్ యూ డాడీ. దా ఫేవరెటా పాపా? సూపర్ డాడీ. కేక్ ఎప్పుడు వచ్చింది? కేక్ ఎప్పుడు వచ్చింది? లైట్స్ ఎక్కింది. సూపర్ డాడీ. పెట్టు, స్పార్కిల్ పెట్టు. లైట్ ఏం కదా, లైట్ ఏం కదా. చలో దా మిజు, దా. మమ్మీ వస్తుందా? మమ్మీ వస్తుందా? ఇచ్చారా? అది వడవరు సౌండ్ వస్తుంది బయట. ఇక్కడ ఇచ్చారు. ఇచ్చారు. అరే 1 2 3 ఇంకా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. చెప్పు మిజు, పప్ప చెప్పు. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెరీ గుడ్, గుడ్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. దగ్గర అయిపోయిందా? ఇక్కడ ఇక్కడ మిర్చి పిచ్చి తీయదు. ఇక్కడ ఇక్కడ దా, ఇక్కడ ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్పునా టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ పప్పా, డియర్ మిజ్జు. థ్యాంక్ యూ మిజ్జు, మిజ్జు. అనుషాజీ ఎప్పుడు సర్ప్రైజ్ చేసింది నాకు కదా. చిన్న పీస్ పెట్టు. హ్యాపీ బర్త్డే డాడీ. మమ్మీ 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 పప్పకి. థ్యాంక్ యూ మిజ్జు, థ్యాంక్ యూ ఆశా. బాగుంది కేక్ కూడా బాగుంది. ఫోటో దిగుదా? హ్యాపీ. థ్యాంక్ యూ. Can I have a song?
అదేంట్రా గిఫ్ట్ కొత్త కొత్త ప్లాన్ చేసిందేంట్రా ఏం ప్లాన్ చేసిండ్రా కెమెరా తీసుకొస్తా. అరే ఏంటి ఓపెన్ చేయి. నిజా ఏంటి జల్ది ఓపెన్ చేయి. ఏమనుకుంటున్నా గెస్సే, ఒక్క నిమిషం ఆగు గెస్సే. వాచా డాడీ ఏంటి డాడీ ఏంటి డాడీ ఓయ్ విజు రింక్రా ఆగు మిజు, పప్పకి ఓపెన్ చేస్తుంది, ఓపెన్ చేస్తుంది. విజు రింక్రా ఎట్టుంది? బాగుంది. ఓయ్ వచ్చిందా? కాదు ఇది ఎప్పుడు తెచ్చినావు పెడతా మనమే. అమ్మయ్య, మా హస్బెండ్ అయితే సూపర్ సర్ప్రైజ్ అయిపోయినాడు. నాకు కూడా సూపర్ హ్యాపీ. మా హస్బెండ్ ఫేస్లో చూడవచ్చు ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఎంత సర్ప్రైజ్ అయ్యాడో. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది తనకు సర్ప్రైజ్ చేయడము. అసలు తనకు కొంచెం కూడా హింట్ లేదనమాట. ఎందుకంటే మేము బర్త్డే ముందు రోజే ఊరు నుండి వచ్చామన్నమాట. ఊర్లో పండుగ ఉంటే వెళ్ళి 3-4 డేస్ అక్కడే ఉండి వచ్చినాము. ఇంక ఇదంతా చేస్తానని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. ఎందుకంటే ఊర్లోనే ఫుల్ పని అయిపోయింది మాకు. ఇంకా పనికి అలసిపోయి ఉంటుంది, ఏం చేయలే అని తను కూడా ఫిక్స్ అయిపోయినాడు. తను చెప్పినాడు ఏం కేకులు ఇట్లా ఏం తీసుకురాక అవసరం లేదు, చిన్నగా టెంపుల్కి వెళ్ళేసి వద్దాం మార్నింగ్ అని అన్నాడు. సరే అయితే అని నేను కూడా అన్నా. ఇంకా తనకి తన బర్త్డే వస్తుందంటే ఆ వీక్ మొత్తం నీకు ఏం కావాలి గిఫ్ట్ చెప్పు, ఏమైనా కొనుక్కుందామా, అది చేద్దామా, ఇది చేద్దామా, డ్రెస్ తెచ్చుకుందామా అని ఊరికే నేను ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. తన బర్త్డే వీక్ వచ్చిందంటే అట్లాంటిది ఈసారి ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. ఇంకా తను కూడా అనుకున్నాడు ఏం గిఫ్ట్ ఇవ్వలే ఏం లే అనుకున్నట్టున్నాడు. అడిగిన నేను తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఏమి అని అనుకున్నావు కదా అంటే, అవును ఇక నువ్వు ఊర్లోనే పనులు అవన్నీ చేసి అలసిపోయినావు, నీకు ఇంత థాట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు. ఇంకా తర్వాత నేనైతే ఏం గిఫ్ట్ ఇచ్చానైతే మీరు చూసారు కదా. ఆ గిఫ్ట్ కోసం అయితే ఒక స్టోరీ చేశాను అనమాట నేను. ఆ స్టోరీ చెప్తాను మీకు. ఇంకా మా మిజ్జుకి ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ తినిపించేసి వచ్చిన, మా హస్బెండ్ బర్త్డే ముందు రోజు అనమాట. తినిపించేసి వచ్చిన తర్వాత మా చెల్లె ఫోన్ చేసింది, మా నాన్నకు జ్వరం వచ్చిందని చెప్పింది. సరే చూసొద్దాం కదా అనుకున్నా. ఇంకా అలానే నాకు ఒక ఐడియా వచ్చింది మా చెల్లె చెప్పగానే. ఇంకా మా నాన్నని చూసి అట్లనే వచ్చేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకొద్దాంలే అని అనుకున్నా. ఇంకా చెప్పాను మా మిజ్జుకు తినిపించి రాగానే మా నాన్నకు జ్వరం వచ్చిందంటే చూసి వస్తాను. ఎప్పుడు కానీ మా హస్బెండ్ లేకుండా నేను వెళ్ళాను అనమాట. మా మిజ్జుని స్కూల్ పంపించి ఇట్లా ఒక్కదాన్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళాను. వెళ్తే ఈవినింగ్ టైంలో లేకపోతే నైట్ టైంలో వెళ్ళి చూసి కాసేపు ఉండి వస్తాను కానీ ఇట్లా వెళ్ళాను. అయితే ఎందుకు ఇప్పుడు అవసరమా, ఈవినింగ్ వెళ్దులే అని అన్నాడు. సరే వెళ్ళొస్తా, ఒక్కొక్కసారి చూసి వస్తే జ్వరం బాగా వచ్చిందట అని చెప్పిన. సరే వెళ్ళు అన్నాడు. బండి వేసుకుని వెళ్ళాలంటే నేను వెళ్ళాను, ఆటోలో వెళ్తా అని చెప్పిన. సరే నేను రోడ్డు పైన దింపుతాను, రోడ్డు పైన దింపిండు. ఇంకా డౌట్గానే దింపిండు, ఎందుకు ఇంత టెన్షన్గా పోతుంది అని. నేను 1కి వచ్చిన స్కూల్ నుండి వాడికి తినిపించి, ఇంకా నేను ఇంట్లో రెడీ అయ్యి కొంచెం తిని వెళ్ళేసరికి 2:30 అట్లా అయింది. ఇంకా నా టెన్షన్ చూసుకో. మళ్ళీ 1 అవర్ అయితే మా మిజ్జు స్కూల్ నుండి వచ్చేస్తాడు. వాడు స్కూల్ నుండి వచ్చే వరకు నేను ఇంట్లో ఉండాలి, లేకపోతే ఇక మొత్తం మమ్మీడి వింది వాడు వెతుకుతూ ఉంటాడు అనమాట. ఇంకా నేనైతే వెళ్ళిపోయినా. మా హస్బెండ్ పడుకున్నారంట. నేను వెళ్ళిపోయి ఫాస్ట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేసరికి ఇంకా మా అక్క మా చెల్లె ఇద్దరు ఉన్నారు. ఇంకా మా నాన్నని చూసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది ఈ చెన్నై షాపింగ్ మాల్ అయితే. ఇంకా వాళ్ళని తీసుకొని అయితే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి ఫాస్ట్ ఒక 20 మినిట్స్లో అయితే రింగ్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకైతే రింగ్ అసలు తన సైజ్ అస్సలు తెలియదు అనమాట. తన ఫింగర్స్ కొంచెం లావు ఉంటాయి. తనకు ఒక్క రింగ్ కూడా లేదు. చెప్తే మీరు ఇప్పటివరకు నమ్ముతారు. అసలు తనకు గోల్డ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. మా పెళ్ళిలో ఉన్న రింగ్స్ కూడా అవి తీసేసి చైన్లో వేసేసి చైన్ చేయించుకున్నాడు. ఆ చైన్ కూడా మా బలవంతం మీదనే తీసుకున్నాడు అనమాట. తనకు అస్సలు గోల్డ్ అంటే ఇష్టం ఉండదు. రింగ్ సైజ్ ఎట్లా అని చాలా టెన్షన్ పడ్డా. కాకపోతే నా థంబ్ ఫింగర్కి పెట్టి ఇంకొంచెం లూజ్ ఉన్నది అయితే తీసుకొచ్చిన. ఎట్లా అట్లయితే రింగ్ అయితే సెట్ అయిపోయిందండి. అయితే ఆ రింగ్
తీసుకొచ్చినది మంచిగానే ఉన్నది కానీ తీసుకొచ్చిన తర్వాత తను ఏమంటాడో ఎలా రియాక్ట్ అవుతాడో ఆ రింగ్ సెట్ అవుతుందో లేదో అని చాలా భయపడ్డా. కాకపోతే అనేది మస్తు హ్యాపీ అనమాట. తన కోసం అసలు ఇప్పటివరకు ఏం తీసుకోడు అనమాట. ఇంట్లో వాళ్ళ గురించి మా గురించి ఆలోచించడమే సరిపోయింది తను ఇన్ని ఇయర్స్. రింగ్ సెట్ అవుతుందో లేదో అని టెన్షన్ పడ్డా కానీ రింగ్ అయితే సూపర్ సెట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీ, నేను కూడా హ్యాపీ అనమాట. ఇంకా దీనికి రింగ్ తీసుకురావడానికి అమౌంట్ ఎక్కడ నుండి వచ్చిందని మీ అందరికీ ఎవరికైనా డౌట్ వచ్చిందా? వస్తే మాత్రం కామెంట్ చేయండి. మా హస్బెండ్కి కూడా వచ్చింది. తను అడిగితే చెప్పానమాట. నాకు మా హస్బెండ్ ప్రతి నెల నా సొంత అవసరానికి అయితే కొంచెం అమౌంట్ ఇస్తాడనమాట. అంటే ఇంట్లో సామాన్లకు కాదు, నా సొంత అవసరానికి నీకేమైనా అవసరం ఉంటే తీసుకో అని. ఆ అమౌంట్ 5 months నుండి దాచిపెట్టుకుని అయితే ఈ రింగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ రింగ్ తీసుకునేటప్పుడు కూడా ఏదో టెన్షన్ అనమాట. నా దగ్గర ఉన్న అమౌంట్ సరిపోతుందా లేదా అని. అయితే నా దగ్గర ఉన్న అమౌంట్ అయితే బరాబర్ సెట్ అయిపోయింది అనమాట. అక్కడికక్కడికి అయిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్కి అంతా చెప్పి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగే లేసి మా మిజ్జుని స్కూల్ పంపించినాం. పాపం వాడి స్కూల్ ఉంది. స్కూల్ లేకపోతే మాతో పాటు టెంపుల్కి వచ్చేది. ఇంక ఇలా ఎలాంటి స్పెషల్ అకేషన్స్ ఉంటే కంపల్సరీ టెంపుల్స్కి అయితే వస్తాం కదా. మేమైతే ఈరోజు వేయి స్తంభాల గుడికి వచ్చాము. వరంగల్లో చాలా ఫేమస్. ఎవరికన్నా వరంగల్ అనగానే వేయి స్తంభాల గుడి గుర్తొస్తుంది. అంత ఫేమస్ అనమాట. ఇంకా చూసారు కదా ఎంట్రన్స్లోనే లోపల రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని పక్కన చిన్న కోనేరు లాగా ఉంటుంది. దాని నిండా తాబేళ్ళు ఉన్నాయి. చాలాసేపు పక్కన నిలబడ్డాము. ఇంకా ఎండ ఎక్కువ కొడుతుందని అయితే లోపలికి వచ్చేసినాము. ఇక్కడైతే నంది ఉంటుంది అనమాట. దేవుడికి అదే గుడికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది నంది చాలా పెద్దగా ఉంటుంది. అంతకుముందుకైతే దీన్ని పూజ చేయనిచ్చేది. ఇప్పుడైతే చుట్టూ లోపలికి వెళ్ళకుండా అయితే రాడ్స్ అయితే పెట్టేసినారు. మేమైతే టెంపుల్కి వచ్చి కూడా 4 years అవుతుంది. మేము హన్మకొండలో ఉన్నట్టే కానీ అసలు 4 years నుండి ఇప్పటివరకు రాలేదు. మా మిజ్జు 2nd birthday రోజు వచ్చాము. అప్పుడు అర్చన చేయించుకోవడానికి మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. మేము ఎక్కువ భద్రకాళి గుడికి వెళ్తాం అనమాట. ఇక్కడికి అసలు రాము, చాలా తక్కువ. చెప్పాను కదా ఇప్పటికి 4 years అవుతుంది మేము వచ్చామని. అలా ఉంటుంది మనతోటి. ఇంకా ఇక్కడికి వచ్చేటైతే లోపల వీడియో తీయలేరు. అక్కడికే స్టాప్ చేసేసినాము. అక్కడ అయ్యగారు కూర్చుని లెఫ్ట్లోనే ఉంటుంది అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది లోపల. ఇంకా మంచిగా అర్చన చేయించుకుని అయితే బయటకు వచ్చేసినాము. ఈ గుడి పేరు అయితే చెప్పాను కదా, వేయి స్తంభాల గుడి అని. ఈ గుడికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఈ గుడిలో మొత్తం 1000 స్తంభాలు ఉంటాయి. అందుకే ఈ గుడి పేరు అయితే వేయి స్తంభాల గుడి అని అయితే పిలుస్తారనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది. ఉంటా అంటే ఇంకెక్కువసేపు ఉండాలనిపిస్తుంది. మేము అయితే 2 hours దాకా టైం స్పెండ్ చేసి అయితే వచ్చేసినాము. ఇంకా మళ్ళీ మా మిర్చికి లంచ్ టైం అవుతుందని ఇంకా మళ్ళీ డైరెక్ట్ అయితే ఆఫ్టర్నూన్ ఇంకా వాళ్ళు తినిపించి వచ్చేసి అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ అలాంటివి ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే మా మామయ్య లేరనమాట. ఇంకా మా మామయ్య లేనారు కదా, ఎందుకులే నైట్ కట్ చేసినాం కదా అని మేము కూడా సైలెంట్గా ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ ఇంక ఇంట్లో ఉండి ఏం చేస్తాంలే, ఇంకా బయటికి వెళ్ళి ఏదైనా తినేసి వద్దాం రా అన్నారు. ఇంకా మేము ముగ్గురం వెళ్ళాము. మామయ్య ఉంటే ఇంటికి కేక్ తెచ్చుకొని ఇంట్లోనే బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినే వాళ్ళం అందరం కలిసి. తను లేరని ఇంకా మేము బయటకు వచ్చినాము. ఇంకా బిర్యానీ తిందాం అనుకుని అయితే వచ్చినాము. కాకపోతే మండి తిని చాలా డేస్ అయిపోతుంది కదా, మండి తిందామని అయితే అన్నాను నేను. ఇంకా మా హస్బెండ్ అయితే మధ్యలో ఉండి ఇక మండి తీసుకొచ్చారనమాట. ఈ రెస్టారెంట్ చాలా బాగుందండి. మేము ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అయితే వచ్చినాము. బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. ఇంకా కింద బ్యాచిలర్స్, పైన అయితే ఫ్యామిలీస్ అనమాట. ఇంకా లోపల కూడా ఉంది. కాకపోతే మాకు లోపల అంతా మంచిగా అనిపించలేదు. ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని తింటాం కదా, ఇట్లా బయట మంచి స్పేషియస్గా ప్లేస్ ఉన్నాం, బయట కూర్చొని తిందాంలే అనుకున్నాము. ఇంకెవ్వరు కూడా లేరు. మేము వెళ్ళినప్పుడైతే ఒక్కరుండే. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. మంచిగా ప్రశాంతంగా ఉంది, ఇక్కడ కూర్చొని తిందామని అయితే అనుకున్నాం అనమాట. బాగుంది ప్లేస్ అయితే, మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా మా మిజ్జు చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఎగరడం, దునకడము, ఎక్కడికి వెళ్ళినా మనకి కోతి చేష్టలు అయితే మానడు. ఇట్లా చేస్తూ ఉన్నాడు. చూడండి ఎలా దునుకుతున్నాడో. ఇంకా మంచిగా గాలి వచ్చింది. మేము వెళ్ళిన టైంకి మంచిగా అనిపించింది. ఇంకొక మంచి ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసినాం మేము ముగ్గురము. ఇంకా తర్వాత అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చినాం అనమాట. మటన్ మండి ఉన్ను చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ ఇచ్చినాము. కరెక్ట్గా గుర్తులేదు నాకైతే. మేము అప్పటికి చికెన్ తినేది చాలా డేస్ అయిపోయింది. అందుకే ఇంకా ఆ రోజు తిందామని ఫిక్స్ అయినాము. ఇంకా చికెన్, మా మిజ్జు మటన్ అస్సలు ఎక్కువ తినడు అనమాట. మా మిజ్జు మా హస్బెండ్ చికెన్ ఎక్కువ ఇష్టం వాళ్ళిద్దరికి. ఇంకా అందుకే చికెనే ఆర్డర్ ఇచ్చినాము. మండి అయితే మటన్ మండి ఇచ్చినాము. ఇంకా మా మిజ్జు అయితే ఫుల్గా రిలాక్స్ అయిపోతున్నాడు అక్కడ. ఇంకా ఇంతలోపే మా ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇంకా మేమైతే చికెన్ తిని చాలా డేస్ అయిపోతుంది కదా, మంచిగా ఎంజాయ్ చేసినాం. తినేది టేస్ట్ అయితే బాగుంది, మంచిగా అనిపించింది. ఫుల్గా ఎంజాయ్ చేసినాము. ఆ మొత్తం మండి మేము ముగ్గురం తినలేకపోయినామండి. ఇంకా మిగిలితే పార్సల్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చినాము. బాగుంది టేస్ట్ అయితే.
ఇంక ఇలా ముగ్గురం కూర్చొని మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం అనమాట. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేలోపే మా మామయ్య మళ్ళీ కాల్ చేశారనమాట. ఇంకా మేము ఫుడ్ తినేసి ఇంటికి వచ్చినాము. నేను వస్తున్నా కేక్ కట్ చేద్దామని. మా హస్బెండ్కి సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్లో ఇంకో సర్ప్రైజ్ ఇది. మా మామయ్య రానన్నారు. ఇంకా సడన్గా నేను వస్తున్నా అనేది కాల్ చేసి చెప్పిండు. మేము ఇంటికి వచ్చేలోపు మా మామయ్య మళ్ళీ కేక్ తీసుకొని వచ్చినాం. మేము కేకే నైట్ కట్ చేసే ఆలోచన ఏం లేదు. ఇంకా వాళ్ళ మా మామయ్య కేక్ తీసుకొని వచ్చేప్పటికి అప్పటికప్పుడైతే కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా నేను మళ్ళీ డెకరేషన్ చేసిన రూమ్లోనే ఇంకా మా మామయ్య ఇంకా వాళ్ళందరూ పిల్లలము మా అమ్మమ్మ తాతయ్య అందరం కలిసి అయితే పైకి వచ్చేసి మళ్ళీ అయితే కేక్ కట్ చేసినాం అనమాట. ఇదైతే సర్ప్రైజ్ మా హస్బెండ్కి. ఎందుకంటే మా మామయ్యని వచ్చేవరకు లేట్ అవుతుంది అన్నారు కాల్ చేస్తే. కాకపోతే నేను వస్తున్నాను మళ్ళీ సడన్గా ఫోన్ చేసి చెప్పేసరికి మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యాను మా హస్బెండ్. ఇంకా మా మామయ్య వచ్చిన తర్వాత మళ్ళీ కేక్ అయితే కట్ చేసినాము. ఇంకా ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాయండి మార్నింగ్ నుండి నైట్ వరకు ఫుల్ టైం స్పెండ్ చేశారు మాతోటే. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఈవినింగ్ టైంలో అయితే కేక్ కటింగ్ బయటకు వెళ్ళారు, కానీ ఈ ఇయర్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఫుల్ టైం మా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఫ్యామిలీ టైం అయితే మంచిగా స్పెండ్ చేశారనమాట. మంచిగా అనిపించింది. ఇంకా ఇలా సింపుల్గా సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లతో అయితే మా హస్బెండ్ బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ చేశానండి. మీరు మీ హస్బెండ్స్కి ఎప్పుడైనా ఇలాంటి సర్ప్రైజెస్ ఇచ్చారా? ఇవ్వకపోతే ఒక్కసారి ఇవ్వండి మీ హస్బెండ్స్కైనా మీ వైఫ్స్కైనా. ఎందుకంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే గిఫ్ట్ చేయాలని కాదు, చిన్న కేక్ తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేయండి. నాకైతే ఇలా సర్ప్రైజ్ చేయడం అయితే మస్తు ఇష్టం అనమాట. చాలా ఇష్టం, ఎవరినైతే చేయడం ఇష్టము. కాకపోతే ఆ టైంకి మేము అక్కడ ఉండం కాబట్టి సర్ప్రైజ్లు అయితే ఎప్పుడు ఎవరికి లేదు. ఎప్పుడైనా మా హస్బెండ్కి ఇచ్చాను. ఇంకా ముందు ఇక్కడే ఉంటాం కదా, అందరికి సర్ప్రైజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.